తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ శశికళ శకం మొదలు కానుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఆ రాష్ట్రంలో గట్టిగా వినిపిస్తుంది. జయలలిత తర్వాత అన్నాడీఎంకే వ్యవహారాలను కనుసైగతో శాసించిన శశికళ అనూహ్య పరిణామాలతో సైలెంట్ గా అయిపోయారు. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండటంతో మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా చెన్నైలో తన అనుచరులతో కీలక సమావేశం నిర్వహించారు శశికళ. సొంతంగా పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో 40 నియోజకవర్గాలలో పోటీకి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. కొత్త పార్టీ పేరును ఈ నెల 24న రామనాథపురం దగ్గర నిర్వహించే కార్యక్రమంలో వెల్లడిస్తారని టాక్ గట్టిగా నడుస్తుంది. అలాగే అన్నాడీఎంకే పేరుకు దగ్గరగానే శశికళ పెట్టబోయే పార్టీ పేరు కూడా ఉంటుందనే చర్చ సైతం కోడైకొస్తుంది. అదే జరిగితే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు ఇబ్బందులు తప్పవన్న విశ్లేషణ తమిళనాడులో జోరందుకున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ శశికళ శకం మొదలు కానుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తుంది ఆ రాష్ట్రంలో. జయలలిత తర్వాత అన్నాడీఎంకే వ్యవహారాలను కనుసన్నతో శాసించిన శశికళ అనూహ్య పరిణామాలతో సైలెంట్ అయిపోయారు. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా చెన్నైలో తన అనుచరులతో కీలక సమావేశం నిర్వహించారు శశికళ. సొంతంగా పార్టీ పెట్టే ఆలోచనలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో 40 నియోజకవర్గాలలో పోటీకి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. కొత్త పార్టీ పేరును ఈ నెల 24న రామనాథపురం దగ్గర నిర్వహించే కార్యక్రమంలో వెల్లడిస్తారని టాక్ నడుస్తుంది. అయితే అన్నాడీఎంకే పేరుకు దగ్గరగానే శశికళ పెట్టబోయే పార్టీ పేరు ఉంటుందనే చర్చ కూడా కోడైకొస్తుంది. అదే జరిగితే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు ఇబ్బందులు తప్పవన్న విశ్లేషణ కూడా తమిళనాడులో జోరందుకున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ శశికళ శకం మొదలు కానుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం తమిళనాడు రాష్ట్రంలో గట్టిగా వినిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. శశికళ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా మనకు ఒక క్లియర్ గా ఇండికేషన్ అయితే కనిపిస్తోంది. అయితే దానికి సంబంధించిన సమావేశం విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అండ్ అలాగే ఈ నెల 24న పార్టీ పేరు కూడా ప్రకటించే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏంటి పూర్తి డీటెయిల్స్? శివాని, మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో అంటే అప్పట్లో చక్రం తిప్పినటువంటి అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత మరణానంతరం ఆ పార్టీని ఎన్నో రకాలుగా అంటే ఆ సందర్భంలో ఎన్నో రకాలుగా చక్రం తిప్పడం జరిగింది శశికళ. ఈ పేరు అందరికీ తెలుసు దేశవ్యాప్తంగా. అయితే ఆమె మరణం అంటే జయలలిత మరణం తర్వాత శశికళకు సంబంధించి కొన్ని కేసులు ఇరుక్కొని ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురయ్యారు. దాని తర్వాత కోర్టు తిరుగుతూ కూడా ఎన్నో రకాల సమస్యల్లో చిక్కున్నారు. అయితే ఆ పార్టీకి దూరం అవడం జరిగింది. అయితే తాజాగా అతి త్వరలోనే మరోసారి అంటే అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి మరో ఏడాదిలోనే. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచనతో ఆమె ఉన్నట్లు తెలుస్తా ఉంది. అందువల్లనే ఈ నెల 24వ తారీఖున ఏదైతే రామనాథపురంలో ఒక పార్టీ కార్యక్రమం నిర్వహించి అక్కడ కీలకంగా ఆమెతో అప్పట్లో ఉన్నటువంటి సన్నిహితంగా ఉన్నటువంటి కీలకమైనటువంటి నమ్మకస్తులతో అంతా కూడా కీలకంగా ఒక నిర్ణయం తీసుకుని పార్టీ పెట్టి దాని తద్వారా అప్పట్లో జయలలిత గారి ఆశయాలు ఆమె సాధన కోసం పూర్తి స్థాయిలో కూడా కృషి చేసే విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే పార్టీ పెట్టిన తర్వాత ఈసారి మాత్రం సార్వత్రిక ఎన్నికల్లో దాదాపుగా 40 స్థానాల్లో అంటే 40 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో కూడా కొత్త పార్టీ పెట్టి అది కూడా ఆ పార్టీ పేరుకి సంబంధించి కూడా అదే రోజు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే అన్నాడీఎంకే ఆ పార్టీకి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి పేరునే ఇప్పటికే కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే మొత్తం మీద మాత్రం శశికళ అప్పట్లో ఏ రకంగా చక్రం తిప్పారో అంటే ఒక ఫైర్ బ్రాండ్ ఉంది అక్కడ. రాష్ట్ర వ్యాప్తంగా తమిళనాడులో ఎక్కడ చూసినా కూడా శశికళకు మంచి అనుచర గణం ఉన్నారు. జయలలిత
బతుకున్న సందర్భంలోనే ఎన్నో రకాలుగా మంచి కార్యక్రమాలు నిర్వహించారు. మరి ఆమె పార్టీ పెట్టాలని చెప్పి ఇప్పటికే కూడా సన్నిహితులు వీరందరూ కూడా తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్న తరుణంలోనే ఆ రకంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సో మొత్తం మీద అతి త్వరలోనే ఈ నెల 24వ తారీఖున కీలకమైనటువంటి సమావేశం తర్వాత 40 నియోజకవర్గాల్లో కొత్త పార్టీ పెట్టిన తర్వాత ఖచ్చితంగా 40 నియోజకవర్గాల్లో తొలిసారి పోటీ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తా ఉంది. ఇది ఒక తమిళనాడులో ఇది ఒక రాజకీయ మరో చరిత్రగానే మనం చెప్పుకోవచ్చు. మరి పార్టీ సిద్ధాంతాలు ఏంటి, వీటన్నిటి మీద కూడా అతి త్వరలోనే మరింత క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపినాథ్.